ఎప్పటికీ 50 మందికి తగ్గకుండా వాళ్ళు స్వచ్ఛందంగా ఖచ్చితంగా వారానికి 2-3 రోజులు అక్కడ ఉండి వాళ్ళే బస ఆర్గనైజ్ చేసుకొని వాళ్ళే ఎక్కడ బస ఏర్పాటు చేసుకొని ఎన్నికల్లో ప్రతి ఉద్యమంలో కూడా వాళ్ళ యొక్క పాత్ర క్రియాశీలకంగా ఉంది. ఇలా నిజంగా కూడా ఫ్లోరోసిన్ బాధితుల కోసం వాళ్ళు దీక్ష పెట్టడం నిజంగా కూడా ఇలా మనం అందరం కూడా హర్షించదగలిసినటువంటి విషయం. వారందరికీ కూడా టీఆర్ఎస్ పక్షాన చాలామంది నాకు విద్యార్థి మిత్రులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా సత్య అండ్ టీం. తెలంగాణ ఉద్యమంలో అనేకమైనటువంటి జేఏసీలు ఏర్పడ్డాయి. దాంట్లో భాగమే ఇలా ఒక జేఏసీకి ఏర్పడ్డది ఇలా నెటిజన్ ఫోరం. ఇలా నెట్లో కొడితే వీరు చేసినటువంటి కార్యక్రమాలు చాలా కనబడుతుంటాయి. చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఇలా మేము అనుకున్నాం, సత్య ఉస్మానియా యూనివర్సిటీలో మా రూమ్కి వచ్చినప్పుడు ఒక్కడు లేకుండా 2 వచ్చేది. ఇలా మేము నల్లగొండ వరంగల్ జిల్లాలో పరకాల స్టేషన్ గర్భూర్ ఎలక్షన్లో మేము పనిచేసినప్పుడు మాకు తెలియకుంటేనే 100-150 మంది వచ్చి తెలంగాణ కోసం ప్రచారం చేసిపోయింది. మేము చాలా గర్వంగా ఫీల్ అయినాం. అంటే అతి తొందరలో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఈ ఫోరం ఎక్కడెక్కడనో పాకి ఎక్కడ సమస్య వస్తే అక్కడ మేము కూడా ఉన్నామని చెప్పేసి వాళ్ళ టీము వాళ్ళే వచ్చి ఇలా తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉండడం నిజంగా కూడా చాలా హర్షించవలసినటువంటి విషయం. ఇలా దాంట్లో భాగంగానే ఫ్లోరోసిన్ ఇలా నల్గొండ జిల్లా పెద్ద లీడర్లుగా ఉన్నారు. ఒక్క మంత్రి అయితే 30 సంవత్సరాలు ఒక నాయకుడు 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఉన్నాడు, 18 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు. కానీ ఒక్కనాడు ఆయన కుర్చీ కోసం మాట్లాడతాడు, ఆయనకు కావాల్సిన కాంట్రాక్ట్ కోసం మాట్లాడతాడు, ఆయనకు రావాల్సినటువంటి దక్కాల్సినటువంటి కమిషన్ టెండర్ గురించి మాట్లాడతారు తప్ప నల్లగొండ జిల్లాల నిజాం నవాబే 1942లో ఫ్లోరోసైడ్ ఉంది ఈ జిల్లాలనేసి 60 ఏళ్ల కింద గుర్తించింది. కానీ దానికి పరిష్కార దిశగా 35 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నటువంటి జానారెడ్డి ఎప్పుడు కూడా మాట్లాడకపోవడం నిజంగా బాధాకరం. 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో 18 సార్లు ఎంపీగా ఉన్నాడట. 18 సార్లు మంత్రిగా ఉన్నాడు. 18 సార్లు మంత్రి, 18 సంవత్సరాలు మంత్రిగా ఉంటే ఒక్కరోజు కూడా మన మరిగూడెం యాదికి రాదు, మన కోదాడ యాదికి రాదు, సూర్యాపేటలో ఉన్నటువంటి ఈ బాధితుల గురించి ఒక్క నాయకుడు కూడా మాట్లాడకపోవడం నిజంగా ఈ ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టం. ఇలా తెలంగాణ అవకాశం కోసం తెలంగాణని వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి తెలంగాణని ఆ తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయినేసి ఇలా పావులు కలుగుతూ ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రి అయితే ఏం లాభము, నువ్వు మంత్రి అయితే ఏం లాభం, నువ్వు 35 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటే ఆ జిల్లాకు ఒరిగింది ఏందో ఇలా మంత్రులు చెప్పాలి. ఇలా ఈ అసమర్థ పాలకుల వల్ల, ఈ అసమర్థ నాయకుల వల్లనే ఇలా నల్గొండ జిల్లా ఇలా ఇంత నిర్వీర్యం అవడానికి కారణం. ఇలా జిల్లాలో దాదాపుగా 70,000 మంది ఇలా ఫ్లోరోసిన్ బాధితులు ఉన్నారంటే ఆ మహమ్మారి వ్యాధి గ్రస్తున పడడానికి ఇలా ప్రధాన కారకులు ఎవరు అంటే ఇలా పాలకులు వివక్ష వల్ల, ఇలా ప్రాంతీయ వివక్షత వల్ల ఇలా ఫ్లోరోసిన్ బాధితులు ఇలా 70,000 మందిని ఇలా బాధపడుతూ ఉన్నారు. ఇలా ఆ జిల్లాలో ఇలా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఒక్కరు కూడా అసెంబ్లీలో మాట్లాడకపోవడం బాధాకరం. ఇలాంటి మంత్రులను ఎమ్మెల్యేలను గెలిపించుకోవడానికి మనం సిగ్గుపడాలి. ఒక్కరోజు కూడా మాట్లాడరు. ఇలా నా టెండర్ ఎట్టిపోయింది, నా కమిషన్ ఎట్టిపోయింది, నాకు పదవి రాలేదు, ఇలా నాకు పవర్ లేదు, ఇదే మాట్లాడతారు తప్ప నల్లగొండ జిల్లా నాయకులు ఒక్కరోజు కూడా ఇలా ఫ్లోరోసిడ్ బాధితుల గురించి కానీ, కృష్ణా గోదావరి నిధుల గురించి కానీ, కృష్ణా డెల్టాకు ఆ తరపున వచ్చేటువంటి నాగర్ సాగర్ నీళ్ళ గురించి కానీ ఒక్క నాయకుడు కూడా మాట్లాడు. ఒక్కరోజు కూడా అసెంబ్లీలో చర్చ పెట్టరు దాన్ని. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి కాదు, ఆయన జామారెడ్డి అనుకుంటే బాగుంటుంది. ఎప్పుడు ఆయన పని అంతా జామ్ రెడ్డి. ఒక్క పని చేసినా కూడా ఆయన పూర్తి క్లారిటీ ఉండదు. ఆయన పని అర్థం కాదు. ఎవరికి చెప్పిందంతా గంట సేపు విన్నా కూడా అది అర్థమే కాదు. ఇలా జానారెడ్డి దగ్గరికి పోతే గంట సేపు కూర్చొని చెప్తాడు, గంట సేపు చెప్తాడు. మళ్ళీ బయటకు వచ్చినాక జానారెడ్డి ఏం చెప్పిండో కూడా నీకు అర్థం కాదు. అందుకనే జానారెడ్డి కాదు, ఆయన జామారెడ్డి. ఇలా తెలంగాణకు పట్టినటువంటి శకునులు వీళ్ళందరూ భరతం పట్టాలంటే ఇలాంటి యూత్ అందరూ కూడా మనం అందరం కూడా అగ్రభాగానే ఉండాలి. ఎవడైతే తెలంగాణకు శకునిగా ఉన్నాడో,
తెలంగాణకు ఎవరైతే తెలంగాణ ప్రాంతంలో ద్రోహం చేస్తూ ఉన్నాడో వాళ్ళను రాజకీయంగా బొందబెట్టడానికి సిద్ధమైతేనే ఇలా తెలంగాణ ప్రజలకు కానీ నల్లగొండ జిల్లా ప్రజలకు కానీ ఇలా న్యాయం జరుగుతుంది. ఇలా ఫ్లోరైసైడ్ బాధితుల నుంచి మనం బయటపడతాం. లేదు అని అంటే మనం ఇంకా కూడా అదే పరిస్థితిలో ఉండాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఇలా డాక్టర్ గారు ఇందాక చెప్పింది, ఇలా టీఆర్ఎస్ పార్టీ చేయని ఉద్యమం ఏంది? టీఆర్ఎస్ పార్టీ ఇలా తెలంగాణ ఇలా ప్రతివాడు అంటున్నాడు అంటే గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి దాకా జేసీలు ఏర్పడ్డాయంటే ప్రధాన కారణం టీఆర్ఎస్ పార్టీ. అది గుర్తుపెట్టుకోవాలి. ఇలా ప్రతి నాయకుడు ఇలా అసెంబ్లీలో నిషేధించబడ్డటువంటి పదాన్ని ఇలా అసెంబ్లీలో జై తెలంగాణ అనకుండా తెలంగాణ పదం లేకుండా అసెంబ్లీ జరుగుతుందంటే బికాస్ ఆఫ్ టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. ఇలా టీఆర్ఎస్ను విమర్శించడము అంటే మనకు మనమే విమర్శించుకోవడమేమో అని నేను అనుకుంటాను. ఇలా టీఆర్ఎస్ పార్టీ ప్రాజెక్టులు కట్టద్దని, ఇలా టీఆర్ఎస్ పార్టీ ఆంధ్ర వలస పాలకులు ఇలా ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే వీళ్ళు ప్రాజెక్టులు కట్టుకొని అక్రమంగా నీళ్లు తోడుకుపోతారేమో. తెలంగాణ రాష్ట్రం వస్తుంది కాబట్టి మనకు అనుకూలమైనటువంటి వాతావరణంలో ప్రాజెక్టు కట్టుకుంటామనేసి ఇలా పులిచింతల పోతిరెడ్డి పంటలాంటి ప్రాజెక్టులు మనం ఆపుతా ఉన్నాం. ఇలా తెలంగాణకు నీళ్లు తెచ్చుకోవాలి. ఇలా నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితుల కోసం కానీ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కృష్ణా డేటాకు రావాల్సినటువంటి నీళ్ళ గురించి కానీ కేసీఆర్ గారు అన్నాడు. 2005లో కూడా పాదయాత్ర చేసినటువంటి విషయం ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా చేనేత కార్మికుల గురించి కానీ, ఇలా హైదరాబాదు హిస్టారికల్ ప్లేస్, ఇలా దీనికి హైదరాబాద్కి ఒక సంస్కృతి ఉంది. ఇలా దేశంలోనే హైదరాబాద్ సంస్కృతి చాలా పెద్దది, చాలా గొప్పదిగా భావిస్తూ ఉంటుంది. ఇక సుల్తాన్ బజార్ లాంటి, కోటి లాంటి ఏరియాలన్నీ కూడా మన సంస్కృతిని దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అండర్ గ్రౌండ్లో ఇలా మెట్రో లైన్ వేసుకోవాలనేసి టీఆర్ఎస్ పార్టీ ధర్నా చేసింది. డబ్బుల కోసమో కమిషన్ల కోసమో కక్కుర్తిపడేటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాదు. నిజంగానే తెలంగాణ పేరు మీద ఏర్పడినటువంటి అనేక సంఘాలు మట్టిలో కాలగర్భంలో కలిసిపోయినాయి. నికార్స్ అయినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ప్రజల పక్షాన్నే కొట్లాడుతున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ప్రజల సంక్షేమం కోసం పుట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇలా టీఆర్ఎస్ పార్టీ లేకపోతే వీళ్ళందరూ ఎక్కడో కలిసిపోయారు. వీళ్ళు ఎవరు కూడా తెలంగాణ అనకపోయారు. ఇలా నికారస్గా తెలంగాణ కోసం స్పష్టతతో, తెలంగాణ కోసం ఎప్పుడు ప్రజల సంక్షేమం కోసం, క్షేమం కోసం ఆలోచించేది కేవలం టీఆర్ఎస్ పార్టీ. ఇలా మనకు మనం విమర్శించుకోవడం వల్ల ఆంధ్ర ప్రాంతం నాయకుల దగ్గర మనమే చులకనైతం తప్ప వేరేది ఉండదు. దయచేసి ఇదందరూ కూడా పెద్దలు గుర్తుపెట్టుకోవాలి. ఒకరు విమర్శించుకోవడం కాదు. ఇలా మనం ఫైనల్ స్టేజ్లో ఉన్నాం. తెలంగాణ ఎప్పుడు తెలంగాణ అంటారో అప్పుడే లగడపాటి, మేకపాటి, రాయపాటి ఇవందరూ కూడా అడ్డం పడుతూ ఉన్నారు. మనం వాళ్ళని విమర్శించాలి, వాళ్ళ మీద పోరాటం చేయాలి, వాళ్ళ మీద ఫైట్ చేయాలి. ఇలా టీఆర్ఎస్ను విమర్శించడం, ఇలా కేసీఆర్ గారిని విమర్శించడం, లేకుంటే ఇంకో ఉద్యమ సంస్థను విమర్శించడం వల్ల మనలో ఐక్యత లోపిస్తుంది అనేసి కూడా నేను భావిస్తాను. తెలంగాణ కోసం అందరి శ్రమ, అందరి ఐక్యత ఉంటేనే తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటాం. తెలంగాణ రాష్ట్రం అనేది చివరి దశలో ఉంది. తెలంగాణ తెచ్చుకోవడానికి ఆఖరి నిమిషంలో ఉన్నాం కాబట్టి అందరూ ఐక్యతతో కొట్లాడాలి, అందరం యునైటెడ్గా ఉండాలనేసి నేను భావిస్తా ఉన్నా. ఇంత పెద్ద ఎత్తున ఒక్కరోజు దీక్ష చేసి తెలంగాణ నల్గొండ జిల్లాలో ఫ్లోరైసైడ్కు మీ దీక్షతోనన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు జరుగుతుందనేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తాము. ఇలా స్పీకర్ ఉద్యమాన్ని చల్లబరచడానికి, లేకుంటే ఉద్యమాన్ని పక్కదో పట్టించడానికి 100 మంది శాసనసభ్యులతో వెళ్ళి ఇలా నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితులందరినీ కూడా పరామర్శించి 200 కోట్లు ఇస్తారని ప్రభుత్వం చెప్పింది, ప్రకటించింది. కానీ అది కేవలము పత్రికల మందమే అది పరిమితమైంది. ఇప్పటికి కూడా జీవో రాలేదు. మేము ఇస్తున్నాం అనేసి కూడా ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ జరిగినటువంటి సందర్భం లేదు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీ పని మొత్తం పత్రికలకు, పేపర్ ప్రకటనలకే పరిమితం అవుతుంది. మీ పనిలో స్పష్టత ఉండదు, మీ పనిలో ఎక్కడ గ్యారంటీ ఉండదు, మీ నాయకత్వంలో కూడా గ్యారంటీ ఉండదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రాంతంలో నమ్మడం లేదు. అది అసమ్మతుల పాలన, అది చేతగాని పాలన. కాబట్టి 1000 కోట్ల రూపాయలు ఇలా నల్గొండ జిల్లా ఫ్లోరైసైడ్ బాధితులకు ఇస్తే తప్ప ఎంతో కొంత న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా అక్కడ 500 రూపాయలు పింఛన్ ఇస్తా ఉన్నది ఈ ప్రభుత్వం. 500 రూపాయలు ఇస్తే ఎవరికి కూడా సరిపో.
ఖచ్చితంగా 2000 రూపాయల పెన్షన్, అది కూడా బాధితులకు డైరెక్ట్గా డోర్ డెలివరీ అయ్యేటట్టుంటేనే వాళ్ళకి ఏదైనా న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా ప్రభుత్వం ఈ దిశగా చర్యలు జరపాలి. ఇలా ఎన్టీఆర్ హయాంలో ఉన్నప్పుడు తెలుగు గంగా పేరుకొని ప్రాజెక్టులు కట్టి నాగార్జున సాగరు పక్కన ఉన్నటువంటి నీళ్ళని తీసుకుపోయి శ్రీవారి పాదాల దగ్గర పోసుకున్నారు. ఆంధ్ర వాళ్ళ కుట్ర ఎంత ఉంటుందంటే, నల్లగొండ నాగార్జున సాగర్ నీళ్ళు తీసుకుపోయి శ్రీవారి పాదాల దగ్గర పెట్టుకున్నారు. కానీ నాగార్జున సాగర్కు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామాలకు చుక్క నీరు, తాగునీరు, సాగునీరు ఇవ్వకపోవడం ఇంతకంటే పెద్ద వివక్ష ఉండదు. తెలంగాణ రాష్ట్రంలోని ఇవన్నింటి కూడా సాకారం అవుతుంది. తెలంగాణ వస్తేనే మన బతుకులు బాగుపడతాయి. తెలంగాణ వస్తేనే నల్లగొండకు నీళ్ళు వస్తాయి. ఇలా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాకు నీళ్ళు వస్తాయి, తాగునీరు వస్తుంది, సాగునీరు వస్తుంది. కాబట్టి మనం అంతిమ లక్ష్యం తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం వస్తేనే మన బతుకులు బాగుపడతాయి, మన ఉద్యోగాలు వస్తాయి, మనకు నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి. ఈ దిశగా మీ దీక్ష ఇంకా మరింతగా పెద్దగా, మీ ఆర్గనైజేషన్ మరింత పెద్దగా సక్సెస్ కావాలనేసి, మరిన్ని ప్రోగ్రామ్స్ యాక్టివిటీ తీసుకోవాలనేసి తెలంగాణ నెటిజన్ ఫోరం, సత్య గ్రూప్ అండ్ వీళ్ళందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు నమస్కారాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, సాధితాం సాధితాం, జై తెలంగాణ.